హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ నమస్తే అన్న. ఈ వీడియోలో అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా డ్రైవర్లకు. అంటే ఈ ఫీల్డ్లకు, క్యాబ్ ఫీల్డ్లకు కొత్తగా వచ్చే డ్రైవర్లకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న డ్రైవర్లకు అయితే పెద్దగా యూజ్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సిటీ గురించి అవగాహన ఉంటుంది. ఇప్పటికీ దాదాపు ఒక 4-5 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న డ్రైవర్లకు అయితే హైదరాబాద్ సిటీ గురించి దాదాపు ఒక 70-80% వరకు అయితే అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పెద్దగా యూస్ఫుల్ కాదు ఈ వీడియో. ఎవరైతే ఈ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చిరో డ్రైవర్లు, ఇప్పుడు కొంతమంది ఊర్ల పొంటి, పల్లెటూర్ల పొంటి ఇక్కడికి వచ్చి క్యాబులు తీసుకొని బిజినెస్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. అదేంటంటే హైదరాబాద్ సిటీలో అత్యంత చిరాకు మరి ఇరిటేషన్ తెప్పించే ఏరియాలు అయితే ముఖ్యంగా ఒక 10 అయితే ఉన్నాయి. అంటే అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే అందులో మెయిన్ ఏరియాలు నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు ఇది 6 సంవత్సరాలు అవుతుంది. 6 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా, డ్రైవింగ్ ఫీల్డ్లో. సిటీలో ఈ 6 ఏళ్లలో నాకు అయిన అనుభవ ప్రకారము నేను చెప్తున్నా. ఆ వీడియో అంటే మన ఆ ఏరియాలు ఏంటివి అనేటివి ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నా. అంతకంటే ఆ 10 కాదు, అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. కాకపోతే బాగా మరీ విపరీతంగా చిరాకు తెప్పించే ఏరియాలు అయితే ఇవి. అంటే ప్రతి టైంలో కాదు, డేలా ఒక స్పెసిఫిక్ టైంలో మాత్రమే ఆ ఏరియాలకు వెళ్ళే బుకింగ్స్ అవాయిడ్ చేస్తేనే బెస్ట్. అట్లా కాదని చెప్పేసి అమౌంట్ చూసి మనము అట్రాక్ట్ అయిపోయి బుకింగ్స్ తీసుకొని ఆ ఏరియాలోకి వెళ్ళినాం అనుకోండి, ఇక అంతే, ఇరకపోయినట్టే. ఆ 10 ఏరియాలు ఏవి అనేవి ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లెట్స్ గో. చూశారు కదా, స్పెసిఫిక్గా ఈ ఏరియాలకు మీకు నేను మెన్షన్ చేసిన టైంలో బుకింగ్స్ వచ్చినా సరే అమౌంట్ చూసి అట్రాక్ట్ అయిపోయి మీరు బుకింగ్స్ తీసుకొని వెళ్ళిరనుకో, అనవసరంగా మీరే ఇబ్బంది పెడతారు. దానికి బోనస్గా మళ్ళా వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ ఈ రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారు. మెయిన్ ఓల్డ్ సిటీ, ఈ చార్మినార్, మలక్పేట, ఈ సాలార్జంగ్ మ్యూజియము, ఇది మూసారమ్మ ఏరియా, ఈ ఏరియాలు ఉన్నాయి కదా, ఓల్డ్ మలక్పేట, ఇట్లా ఈ ఏరియాలలో ఇష్టం ఉన్నట్టు డ్రైవింగ్ చేస్తారు. ముఖ్యంగా 2 వీలర్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ధనాధనమనే వచ్చేస్తారు, తలిగించుకొని పోతూనే ఉంటారు. మనం ఆ ట్రాఫిక్ లాగలేము, అడగలేము. కాబట్టి ఇట్లా ఉంటుంది పరిస్థితి. మ్యాక్సిమం నేను ఇక్కడ ఈ వీడియో కింద టైం మెన్షన్ చేస్తున్నా కదా, ఆ టైం లోపు మీకు వచ్చే బుకింగ్లు ఆ ఏరియాలకు తీసుకోకపోవడమే బెస్ట్. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెస్ట్. ఆ టైం నుంచి ఆ తర్వాత ఏదైతే నేను చెప్పిన టైం కాకుండా మిగతా టైంలో బుకింగ్స్ వస్తాయో వెళ్ళొచ్చు, ఏం కాదు. ఆ టైం జర ఫ్రీగా ఉంటుంది ఆ ఏరియాలు, కాబట్టి మీరు బుకింగ్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. స్పెసిఫిక్గా నేను చెప్పిన టైంలో మాత్రం తీసుకోకపోవడమే బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.